నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. 1000 కోట్ల డైరెక్టర్ పవన్ అయ్యప్పనేనా? ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్ మరెవరో కాదు, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందట. టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్ మరేదో కాదు, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోందట. ఈ ప్రాజెక్టుకి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కమిట్ అయిన సినిమా షూటింగ్ని పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమాకి ఓకే చేసినట్లు టాక్ వస్తుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజకీయాల వల్ల పవన్ సినిమా షూటింగ్స్కి తాత్కాలికంగా తీసుకున్నాడు. ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే ఒప్పుకున్న సినిమాలను ఫాస్ట్గా పూర్తి చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ వంటి సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ముందుగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు వంటి సినిమాలకు డేట్స్ కేటాయించనున్నాడు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే పవన్ కళ్యాణ్ అట్లీతో సినిమా చేయబోతున్నారని గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్తో పాటు మరో నిర్మాత భాగస్వామిగా ఉంటారని టాక్ వినిపిస్తుంది. గతేడాది జవాన్తో 1000 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్ చూసి భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అట్లీ తన నెక్స్ట్ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాల్సి ఉంది. బన్నీతో ప్రాజెక్ట్ పూర్తయ్యాకే పవన్ కళ్యాణ్తో ప్రాజెక్ట్ పట్టాలకి ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజానికి ఈ కాంబినేషన్లో అసలు నమ్మేలా లేదనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సినిమాలనే పవన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో తెలియదు. అట్లాంటిది అట్లీ లాంటి 1000 కోట్ల దర్శకుడు పవన్ కళ్యాణ్తో సినిమా అంటే అది అయ్యే పనేనా అంటూ ఈ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ కాంబినేషన్ కనుక నిజంగా సెట్ అయితే మాత్రం మామూలుగా ఉండదని, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని బద్దలవ్వడం గ్యారంటీ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగా కార్యరూపం దాలుస్తుందో లేదో కాలమే సమాధానం ఇవ్వాలి.